హాయ్, ఈరోజు నా వర్కౌట్లో ఇది డే 77. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నా 75 డేస్ తర్వాత సేమ్ వర్కౌట్ని అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ మా 1 డే అయితే గ్యాప్ వచ్చింది, బట్ కానీ వర్కౌట్ మాత్రం స్కిప్ చేయకుండా అలాగే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈరోజు డే 77లో వర్కౌట్ కోసం ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అలా వామప్ చేస్తూ ఫ్రెండ్తో ఊరికే అలాగా వర్కౌట్ గురించి అండ్ ప్రోగ్రెస్ గురించి అలా ఏదో ఫన్గా డిస్కస్ చేస్తూ బాడీని అయితే కంప్లీట్గా వామప్ వర్కౌట్కి ప్రిపేర్ చేస్తూ సేమ్ అదే షోల్డర్స్ అండ్ నా నెక్ పార్ట్ని మొత్తాన్ని వామప్ అయితే అలా స్టిక్ యూస్ చేసి కంప్లీట్ చేసేసాను. బాడీ వామప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు షోల్డర్ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. షోల్డర్ వర్కౌట్లో ఫస్ట్ మెషిన్ మీదే స్టార్టింగ్ కొంచెం లైట్ వెయిట్తోనే 25 kgs వెయిట్ అయితే తీసుకొని లైట్గా షోల్డర్ని అయితే ట్రైన్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. సో అలాగే నెక్స్ట్ కూడా వెయిట్ని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ టోటల్గా 3 reps అయితే కంటిన్యూగా అలాగే వర్కౌట్ చేశాను. షోల్డర్ మెషిన్ మీద 3 reps ఫినిష్ చేసుకున్నాక కొంచెం హెవీ వెయిట్ తీసుకొని డంబెల్తో షోల్డర్ వర్కౌట్ని స్టార్ట్ చేశాను. 75 డేస్ తర్వాత ఎందుకో నాకు హెవీ వెయిట్తో బాడీని ట్రైన్ చేయాలని అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అంటే మజిల్ గ్రోత్ కోసం హెవీ వెయిట్ యూస్ చేస్తేనే కొంచెం మజిల్ గ్రోత్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం కౌంటింగ్ తక్కువైనా సరే రెప్స్ అయితే ఎక్కువగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మజిల్ గ్రోత్ కోసం కొంచెం హెవీ వెయిట్ యూస్ చేసి కొంచెం హార్డ్గా ఉన్నా సరే సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నాను. డంబెల్ యూజ్ చేసి షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పుల్లింగ్ రోప్ని యూజ్ చేసి నా బ్యాక్ షోల్డర్స్ని ట్రైన్ చేస్తున్నాను. దీంట్లో మొత్తం 35 kgs వెయిట్ని తీసుకొని సేమ్ అదే ఎక్కువ కౌంటింగ్ని చేసేయటానికి స్లోగా షోల్డర్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడేలాగా స్లోగా అయితే వర్కౌట్ని అలాగా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. పుల్లింగ్ రోప్తో కూడా 3 repsని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక ఈరోజు షోల్డర్ వర్కౌట్ని మెషిన్ మీద అంతటితో కంప్లీట్ చేసేసి నెక్స్ట్ పులప్స్ చేద్దామని చెప్పేసి కంప్లీట్ వెయిట్తో పులప్స్ని అయితే స్టార్ట్ చేశాను. పులప్స్ అయితే కంప్లీట్గా 12 వరకు అయితే కౌంటింగ్ అయితే చేయగలిగాను ప్రాపర్గా. అది కూడా చాలా ప్రాపర్గా అయితే కంప్లీట్గా హ్యాండ్స్ని డౌన్ చేసి మరీ చేయగలిగాను. ఇంప్రూవ్మెంట్ అయితే ఫస్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్గా హ్యాండ్స్లో అయితే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది. సో ఇంకా అలాగే లైట్గా ఒక 30 kgsని వెయిట్స్ని తీసుకొని ఫైనల్గా నా షోల్డర్స్ని మళ్ళీ ట్రైన్ చేస్తూ ఉన్నాను. ఈ రోజుకైతే కంప్లీట్గా నా వర్కౌట్ని షోల్డర్ వర్కౌట్ని మంచిగానే కంప్లీట్ చేసేసాను. అండ్ నా 75 డేస్ ఛాలెంజ్ తర్వాత కూడా వర్కౌట్ని ఇదే విధంగా కంటిన్యూ చేయటం నా బాడీలో చేంజ్ అయితే నాకు చాలా బాగా నష్టం వల్లనే. అండ్ ఇదే విధంగా నా వర్కౌట్ని కంటిన్యూ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.